అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో ద్రాక్షారామంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అలాగే ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి మార్కెట్ అయితే ఒక్కసారిగా అగ్నికి ఆహుతవడంతో అనేక కుటుంబాలు అయితే రోడ్డున పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క కుటుంబాలను ఆదుకునేందుకు ఇప్పటికే అనేక విధాలుగా కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా వస్తున్నారు. అలాగే ప్రస్తుతం అమ్మిరాజు గారు ఉన్నారు, మన ఇంట్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తా. చెప్పండి, ఈ ప్రమాదాన్ని ఎలా చూడాలి, ఈ ఘటన ఏ విధంగా జరిగింది అనుకుంటున్నారు? ఇది యాక్సిడెంటల్గానే మిస్ఫైర్ అవడం వల్ల జరిగిందని అన్నారండి. ఇందులో వేరే కోణంలో మనం చూడవలసిన పని లేదు. అయితే ఏంటంటే ఈ నష్టాన్ని మొత్తం పూర్తి చేయలేకపోయినప్పటికీ ఇందులో చాలామంది ఏ రోజు మరి కష్టం చేస్తే ఆ రోజే గడిచేటటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళే తప్ప ఎక్కువ మంది వాళ్ళకి మరి సహాయం చేయడానికి ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది. ప్రభుత్వం ముందుకు రావడం ఒక ఎత్తు అయితే మరి మానవీయ కోణంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థలు ఇతర అన్నీ కూడా కలుపుతూ ఉన్నాయి. అందులో మేము నడుపుతున్నటువంటి సామాజిక వర్గ పరంగా ఉన్నటువంటి ఒక సంస్థ నుంచి మేము 3 లక్షల రూపాయలు ఇవ్వడానికే వ్యక్తిగతంగా కూడా నేను, దొరబాబు గారు లాంటి వాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చారు. మిగతా వాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చి జరిగినటువంటి సంఘటన మనం వెనక్కి తీసుకురాలేం, కానీ వీళ్ళకి సాధ్యమైనంత త్వరగా మరి ఇక్కడికి మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా రాజకీయంగా నేను అనేది ఒకటే అంటాను, మనం రాజకీయంగా పోటీ పడటం అంటే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు సామాన్యులకి నేను సాయం నేను చేస్తానని ఒక పార్టీ నేత ముందుకు వస్తే నేను అంతకుమించి చేసినటువంటి సాయం చేస్తానని సేవలో పోటీతత్వం రావాలి, కానీ చెడగొట్టడంలో పోటీతత్వం కాదు. కాబట్టి ఇక్కడ మంత్రి గారు ఉన్నవాళ్ళు స్పందించారు. మిగతా ప్రతిపక్ష నాయకులు, పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిలకు సరిపడగా కనీసం సామాన్యులను ఆదుకుంటే ఇందు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కడూ మానవీయ కోణంలో చేయవలసినటువంటి అంశంగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎంతమంది ఇక్కడ జీవనోపాధి పొందుతుంటారు? ముఖ్యంగా ఏ సామాజిక వర్గానికి చెందినవారు ఎక్కువగా ఉంటారు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒక 4-5 మినహా సుమారు 40 మంది కాపు సామాజిక వర్గంకి చెందిన వాళ్ళండి. వాళ్ళందరూ ఎప్పటి నుంచో తరతరాలుగా ఇక్కడ 100 సంవత్సరాల నుంచి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు. మరి వాళ్ళందరికీ కూడా కష్టం వస్తే మరి సామాజిక వర్గంగా ఉన్నప్పటికీ కూడా అన్ని సామాజిక వర్గాలతో సత్సంబంధాలు కలిగి ఇక్కడంతా వ్యాపారపరంగా కులమతాలకు అతీతంగా అందరూ ఒక వర్గంగానే నడుస్తారు తప్ప మరి సామాజిక వర్గ పరంగా కోణంలో చూడాల్సిన పని లేదు. అందరికీ కూడా మరి సాయం చేయడానికి ప్రతి ఒక్క సామాజిక వర్గం వాళ్ళు ముందుకు వస్తారు. మీ సేవా సంస్థ ద్వారా మీరు ముందుకు వచ్చారు, 3 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నారు. అలాగే మిగిలిన నాయకులు కూడా ఏ విధంగా చేస్తే మీ సూచనలు ఏ విధంగా? ఇప్పుడు మేము నియోజకవర్గ కాపు ఐక్యత అనే గ్రూప్ తరఫున వ్యక్తిగతంగా నేను మొదటగా చెక్కాల దొరబాబు గారు 1 లక్ష రూపాయలు ప్రకటించారు. మేము ఇతర నాయకులు కూడా కోరేది ఏంటంటే ఇటువంటి కష్టకాలం వచ్చినప్పుడు మరి ఎన్నో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నాం, ఈ నియోజకవర్గంలో మనకి ఎంతో రాజకీయ ప్రాధాన్యత ఇచ్చాం, మనం ఆర్థికంగా నిలదొక్కున్నాం. కాబట్టి ఇటువంటి సమయంలో కష్టకాలంలో మరి చిన్నోడికి కష్టం జరిగినట్టు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలున్నా ప్రభుత్వ పరంగా వచ్చే సాయాలు, ప్రభుత్వ పరంగా ఉండే పథకాలు వస్తాయి. కానీ వ్యక్తిగతంగా మనకు కలిగిన మేరకన్నా ఇటువంటి సమయంలో తలకొక్కరు సాయం చేస్తే మరి అందరూ దాన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మేము కోరుతాం. ఇది స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా జరిగిన ఘటన అయితే బాధాకరమని కూడా చెప్తున్నారు. అలాగే మంత్రి గారు తండ్రి ఉన్నారు, సచిన్ గారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనుకున్నారు, అసలు ఎలా ఆదుకోబోతున్నారు? ఈ ప్రమాదం వెనక అనుమానాలు ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అంటున్నారు, దాన్ని పరిశీలిస్తున్నారు. నిపుణుల బృందం వస్తుంది, ఎలా జరిగింది ఏంటన్నది తెలుసుకోవడం జరుగుతుంది. ఏదైతే దగ్గరగా మేము గుర్తించిన 48 షాపులు ఇందులో వచ్చాయి. ఇందులో చిన్న షాపులు ఉన్నాయి, పెద్ద షాపులు ఉన్నాయి. అమితంగా నష్టపోయిన మసాలా షాపులని, ఇతరితర కిరాణా షాపులని, బట్టల షాపులని కొంచెం ఎక్కువగా అమితంగా నష్టపోయాయి. ఆ నష్ట వివరాలన్నీ కూడా మేము గుర్తిస్తున్నాం. ఎవరెవరైతే ఈ యొక్క గ్రామ సెక్రటరీ ఉన్నారో అవన్నీ రాసుకోవడం జరిగింది. ఆ వివరాలన్నీ తీసుకుంటున్నాం. ఎవరెంత నష్టపోయారన్నది, దీన్ని ఎలాగ ఆదుకోవాలన్నది కూడా ప్రభుత్వంతో మాట్లాడి మా వ్యక్తిగతంగా కూడా మినిస్టర్ గారు నేను కూర్చుని సత్యం ఫౌండేషన్ నుంచి కూడా మేము ప్రతి బాధితుడిని ఎంత నష్టపోయినా కూడా వాళ్ళకి మరలా తిరిగి వ్యాపారాలు చేసుకునేలాగా మేము ఏర్పాటు చేసే దిశలో పయనిస్తున్నాము. దాన్ని ఇప్పుడు మార్కెట్ యార్డ్లో మినిస్టర్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇందులో చిన్న మటన్ షాపులు ఉన్నాయి. ఆ మటన్ షాపులు ఉందంటే ఏదో చిన్నగా నష్టపోతారు. మసాలా షాపులు, బట్టల షాపులు, కిరాణా షాపులు ఇవన్నీ కూడా భారీగా నష్టపోయారు. ఏదైనా మన ద్రాక్షారంలో ఇంత ఘోరమైన అగ్ని ప్రమాదం ఎప్పుడూ జరగలేదు. కొంతమంది బ్రతుకులు దీంతో దాని మీద ఆధారపడ్డవాడు బ్రతుకులన్నీ కూడా సిందరబందరవుతాయి. దీన్ని ఎలా చేయాలి, మనం ఏం చేయాలన్నది ఆలోచించి వీళ్ళకి మరలా కొద్దిగా పర్మనెంట్ షాపుల కింద నిర్మించి ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం అన్నది నిర్ణయాలు తీసుకుని మాత్రం త్వరలో ప్రకటించే ఏదైనా బాధ్యతలందరినీ పూర్తిగా ఆదుకునే బాధ్యత మినిస్టర్ గారిది. మినిస్టర్ గారు పూర్తిగా ఆయన ఆదుకుంటాడు. ఆ విధంలో మాత్రం ఏమైనా సందేహం లేదు.
ఇప్పటికే సేవా సంస్థలు అన్ని కూడా ముందుకు వస్తున్నారు. మీరు కూడా సేవా సంస్థ ద్వారా ఏదో ఒకటి చేస్తా అంటున్నారు. ఇప్పటికే 3 లక్షల రూపాయలు కాపు సమాజం సంబంధించిన వాళ్ళు కూడా ఇస్తా అంటున్నారు. ఈ విధంగా మీరు ఇంకా సేవా కార్యక్రమాలు చేసేవారికి ఏ విధంగా పిలుపునివ్వబోతున్నారు? సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళందరికీ కూడా ఇంత నష్టపోయిన భారీగా నష్టపోయిన చిరు వ్యాపారులు వీళ్ళందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితిలో ఉన్న వాళ్ళ వ్యాపారాలు సేవా సంస్థలు ముందుకు వచ్చి దీనికి ఆర్థికంగా మనం చేయూతనిస్తే మానవత్వ దృక్పథం దృష్ట్యా ఎవరైనా సరే ఇందులో కలిగిన వాళ్ళు ఉన్నారు, ఎవరో వంతు సహాయం వాళ్ళు దీన్ని తీసుకుని వెళ్ళి ఓ ట్రస్ట్గా ఇస్తే కూడా మేము తీసుకోవడానికి ఇదిగా ఉన్నాం. ఏదైనా కూడా ఎవరిచ్చినా ఇవ్వకపోయినా కూడా వాసనచెట్టి ఫౌండేషన్, సత్యం వాసనచెట్టి ఫౌండేషన్ నుంచి ఆదుకోనాకైతే మాత్రం మేము రెడీగా ఉన్నాం. ఆ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు. ఏదైతే జరిగిన ప్రమాదాన్ని ఒక మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ కూడా పిలుపునిస్తున్నారు. ఇప్పటికే అనేక కాపు సంఘం సంబంధించిన అమిరాజ్ గారు అయితే ఇప్పుడైతే 3 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. అలాగే సత్యం ఫౌండేషన్ నుంచి వాసనచెట్టి సత్యం ఫౌండేషన్ నుంచి కూడా ఏ విధంగా ఆదుకోవాలి, అలాగే ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు న్యాయం చేయాలనే దాని మీద కూడా ఆలోచిస్తాం. ఒకసారి చర్చించిన తర్వాత ప్రతి వ్యాపారస్తుని కూడా ప్రతి కుటుంబాన్ని కూడా అండగా ఉంటామంటూ కూడా సంబంధించిన వాసనచెట్టి సుభాష్ అయితే రాత్రి నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకైతే అండగా ఉంటూ వాళ్ళకైతే ధైర్యాన్ని నింపుతున్నారు. ఇప్పటికీ కొంతమంది కాపు సంబంధించిన నాయకులు ఎక్కువ సామాజిక వర్గానికి చెందిన వారు ఇందులో పనిచేస్తున్నప్పటికీ వాళ్ళ తరపున 3 లక్షల రూపాయలు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి మరో పక్క కనబడుతుంది. ఏదేమైనా ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం. బాధితులకి అన్ని విధాలుగా ఆదుకునేందుకు సేవా సంస్థ స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చి వాళ్ళకి ఆదుకోవాలని మానవతా దృక్పథంతో ఆదుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అలాగే మా మంత్రి తండ్రి ఎవరైతే ఉన్నారో వాసనచెట్టి సత్యం గారు కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, RTV, దాక్షారామం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో దాక్షారాంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. అలాగే ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి మార్కెట్ అయితే ఒక్కసారిగా అగ్నికి ఆహుతవడంతో అనేక కుటుంబాలు అయితే రోడ్డున పడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క కుటుంబాలను ఆదుకునేందుకు ఇప్పటికే అనేక విధాలుగా కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా వస్తున్నారు. అలాగే ప్రస్తుతం అమ్మిరాజు గారు ఉన్నారు. మన విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తా. చెప్పండి, ఈ ప్రమాదాన్ని ఎలా చూడాలి, ఈ ఘటన ఏ విధంగా జరిగింది అనుకుంటున్నారు? ఇది యాక్సిడెంటల్గానే మిస్ఫైర్ అవడం వల్ల జరిగిందని అన్నారండి. ఇందులో వేరే కోణంలో మనం చూడవలసిన పని లేదు. అయితే ఏంటంటే ఈ నష్టాన్ని మొత్తం పూర్తి చేయలేకపోయినప్పటికీ ఇందులో చాలామంది ఏ రోజు మరి కష్టం చేస్తే ఆ రోజే గడిచేటటువంటి పరిస్థితులు ఉన్నవాళ్ళే తప్ప ఎక్కువ మంది వాళ్ళకి మరి సహాయం చేయడానికి ప్రభుత్వం కూడా ముందుకు వస్తుంది. ప్రభుత్వం ముందుకు రావడం ఒక ఎత్తు అయితే మరి మానవీయ కోణంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలనే ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థలు ఇతర అన్నీ కూడా కలుపుతూ ఉన్నాయి. అందులో మేము నడుపుతున్నటువంటి సామాజిక వర్గ పరంగా ఉన్నటువంటి ఒక సంస్థ నుంచి మేము 3 లక్షల రూపాయలు ఇవ్వడానికే వ్యక్తిగతంగా కూడా నేను, దొరబాబు గారు లాంటి వాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చారు. మిగతా వాళ్ళు అందరూ కూడా ముందుకు వచ్చి జరిగినటువంటి సంఘటన మనం వెనక్కి తీసుకురాలేం, కానీ వీళ్ళకి సాధ్యమైనంత త్వరగా మరి ఇక్కడికి మళ్ళీ తిరిగి వాళ్ళ యొక్క వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రతి ఒక్కరు కూడా నాయకులందరూ కూడా రాజకీయంగా నేను అనేది ఒకటే అంటాను, మనం రాజకీయంగా పోటీ పడటం అంటే ఇలాంటి కష్టం వచ్చినప్పుడు సామాన్యులకి నేను సాయం నేను చేస్తానని ఒక పార్టీ నేత ముందుకు వస్తే నేను అంతకుమించి చేసినటువంటి సాయం చేస్తానని సేవలో పోటీతత్వం రావాలి, కానీ చెడగొట్టడంలో పోటీతత్వం కాదు. కాబట్టి ఇక్కడ మంత్రి గారు ఉన్న వాళ్ళు స్పందించారు. మిగతా ప్రతిపక్ష నాయకులు, పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ స్థాయిలకు సరిపడగా కనీసం సామాన్యులను ఆదుకుంటే ఇందు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కడూ మానవీయ కోణంలో చేయవలసినటువంటి అంశంగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎంతమంది ఇక్కడ జీవనోపాధి పొందుతుంటారు? ముఖ్యంగా ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉంటారు? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒక 4-5 మినహా సుమారు 40 మంది కాపు సామాజిక వర్గంకి చెందిన వాళ్ళండి. వాళ్ళందరూ ఎప్పటి నుంచో తరతరాలుగా ఇక్కడ 100 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు. మరి వాళ్ళందరికీ కూడా కష్టం వస్తే మరి సామాజిక వర్గంగా ఉన్నప్పటికీ కూడా అన్ని సామాజిక వర్గాలతో సత్సంబంధాలు కలిగి ఇక్కడంతా వ్యాపారపరంగా కులమతాలకు అతీతంగా అందరూ ఒక వర్గంగానే నడుస్తారు తప్ప మరి సామాజిక వర్గ పరంగా కోణంలో చూడవలసిన పని లేదు. అందరికీ కూడా మరి సాయం చేయడానికి ప్రతి ఒక్క సామాజిక వర్గం వాళ్ళు ముందుకు వస్తారు. మీ సేవా సంస్థ ద్వారా మీరు ముందుకు వచ్చారు, 3 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నారు. అలాగే మిగిలిన నాయకులు కూడా ఏ విధంగా చేస్తే మీ సూచనలు ఏ విధంగా? ఇప్పుడు మేము నియోజకవర్గ కాపు ఐక్యత అనే గ్రూప్ తరఫున వ్యక్తిగతంగా నేను మొదటగా చెక్కాల దొరబాబు గారు 1 లక్ష రూపాయలు ప్రకటించారు. మేము ఇతర నాయకులు కూడా కోరేది ఏంటంటే ఇటువంటి కష్టకాలం వచ్చినప్పుడు మరి ఎన్నో ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నాం, ఈ నియోజకవర్గంలో మనకి ఎంతో రాజకీయ ప్రాధాన్యత ఇచ్చాం, మనం ఆర్థికంగా నిలదొక్కున్నాం. కాబట్టి ఇటువంటి సమయంలో కష్టకాలంలో మరి చిన్నోడికి కష్టం జరిగినట్టు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలున్నా ప్రభుత్వ పరంగా వచ్చే సాయాలు, ప్రభుత్వ పరంగా ఉండే పథకాలు వస్తాయి. కానీ వ్యక్తిగతంగా మనకు కలిగిన మేర కన్నా ఇటువంటి సమయంలో తలకొక్కరు సాయం చేస్తే మరి అందరూ దాన్ని రాజకీయ కోణంలో కాకుండా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని మేము కోరుతాం.
ఇది స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా జరిగిన ఘటనను అయితే బాధాకరమని కూడా చెప్తున్నారు. అలాగే మంత్రి గారు తండ్రి ఉన్నారు సచిన్ గారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనుకున్నారు, అసలు ఎలా ఆదుకోబోతున్నారు? ఈ ఈ ప్రమాదం వెనక అనుమానాలు ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అంటున్నారు. దాన్ని పరిశీలిస్తున్నారు. నిపుణుల బృందం వస్తుంది, ఎలా జరిగింది ఏంటన్నది తెలుసుకోవడం జరుగుతుంది. ఏదైతే దగ్గరగా మేము గుర్తించిన 48 షాపులు ఇందులో వచ్చాయి. ఇందులో చిన్న షాపులు ఉన్నాయి, పెద్ద షాపులు ఉన్నాయి. అమితంగా నష్టపోయిన మసాలా షాపులని, ఇతరితర కిరాణా షాపులని, బట్టల షాపులని కొంచెం ఎక్కువగా అమితంగా నష్టపోయాయి. ఆ నష్ట వివరాలన్నీ కూడా మేము గుర్తిస్తున్నాం. ఎవరెవరైతే ఈ యొక్క గ్రామ సెక్రటరీ ఉన్నారో అవన్నీ రాసుకోవడం జరిగింది. ఆ వివరాలన్నీ తీసుకుంటున్నాం. ఎవరెంత నష్టపోయారన్నది, దీన్ని ఎలాగ ఆదుకోవాలన్నది కూడా ప్రభుత్వంతో మాట్లాడి, మా వ్యక్తిగతంగా కూడా మినిస్టర్ గారు నేను కూర్చుని సత్యం ఫౌండేషన్ నుంచి కూడా మేము ప్రతి బాధితుడిని ఎంత నష్టపోయినా కూడా వాళ్ళకి మరలా తిరిగి వ్యాపారాలు చేసుకునేలాగా మేము ఏర్పాటు చేసే దిశలో పయనిస్తున్నాము. దాన్ని ఇప్పుడు మార్కెట్ యార్డ్లో మినిస్టర్ గారు ఉన్నారు, అక్కడికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఇందులో చిన్న చిన్న మటన్ షాపులు ఉన్నాయి. ఆ మటన్ షాపులు ఉందంటే ఏదో చిన్నగా నష్టపోతారు. మసాలా షాపులు, బట్టల షాపులు, కిరాణా షాపులు ఇవన్నీ కూడా భారీగా నష్టపోయారు. ఏదైనా మన ద్రాక్షారంలో ఇంత ఘోరమైన అగ్ని ప్రమాదం ఎప్పుడూ జరగలేదు. కొంతమంది బ్రతుకులు దీంతో దాని మీద ఆధారపడ్డ వాళ్ళ బ్రతుకులన్నీ కూడా సిందరబందర అవుతాయి. దీన్ని ఎలా చేయాలి, మనం ఏం చేయాలన్నది ఆలోచించి వీళ్ళకి మరలా కొద్దిగా పర్మనెంట్ షాపుల కింద నిర్మించి ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం అన్నది నిర్ణయాలు తీసుకుని మాత్రం త్వరలో ప్రకటించే. ఏదైనా బాధ్యతలందరినీ పూర్తిగా ఆదుకునే బాధ్యత మినిస్టర్ గారిది. మినిస్టర్ గారు పూర్తిగా ఆయన ఆదుకుంటాడు. ఆ విధంలో మాత్రం ఏమైనా సందేహం లేదు. ఇప్పటికే సేవా సంస్థలు అన్ని ముందుకు వస్తున్నారు. మీరు కూడా సేవా సంస్థ ద్వారా ఏదో ఒకటి చేస్తా అంటున్నారు. ఇప్పటికే 3 లక్షల రూపాయలు కాపు సమాజం సంబంధించిన వాళ్ళు కూడా ఇస్తా అంటున్నారు. ఈ విధంగా మీరు ఇంకా సేవా కార్యక్రమాలు చేసేవారికి ఏ విధంగా పిలుపునివ్వాలి? సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళందరికీ కూడా ఇంత నష్టపోయిన, భారీగా నష్టపోయిన చిరు వ్యాపారులు వీళ్ళందరూ కూడా రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితిలో ఉన్న వాళ్ళ వ్యాపారాలు సేవా సంస్థలు ముందుకు వచ్చి దీనికి ఆర్థికంగా మనం చేయూతనిస్తే మానవత్వ దృక్పథం దృష్ట్యా ఎవరైనా సరే ఇందులో కలిగిన వాళ్ళు ఉన్నారో ఎవరో వంతు సహాయం వాళ్ళు దీన్ని తీసుకుని వెళ్ళి ఓ ట్రస్ట్గా ఇస్తే కూడా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ఏదైనా కూడా ఎవరిచ్చినా ఇవ్వకపోయినా కూడా వాసనచెట్టి ఫౌండేషన్, సత్యం వాసనచెట్టి ఫౌండేషన్ నుంచి ఆదుకోనాకైతే మాత్రం మేము రెడీగా ఉన్నాం. ఆ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రణాళిక అయితే సిద్ధం చేస్తున్నారు. ఏదైతే జరిగిన ప్రమాదాన్ని ఒక మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా ఆదుకునేందుకు ముందుకు రావాలంటూ కూడా పిలుపునిస్తున్నారు. ఇప్పటికే అనేక కాపు సంఘం సంబంధించిన అమిరాజ్ గారు అయితే ఇప్పుడైతే 3 లక్షల రూపాయలు ప్రకటించడం జరిగింది. అలాగే సత్యం ఫౌండేషన్ నుంచి వాసనచెట్టి సత్యం ఫౌండేషన్ నుంచి కూడా ఏ విధంగా ఆదుకోవాలి, అలాగే ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు న్యాయం చేయాలనే దాని మీద కూడా ఆలోచిస్తాం. ఒకసారి చర్చించిన తర్వాత ప్రతి వ్యాపారస్తుని కూడా, ప్రతి కుటుంబాన్ని కూడా అండగా ఉంటామంటూ కూడా సంబంధించిన వాసనచెట్టి సుభాష్ రాత్రి నుంచి కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళకైతే అండగా ఉంటూ వాళ్ళకైతే ధైర్యాన్ని నింపుతున్నారు. ఇప్పటికీ కొంతమంది కాపు సంబంధించిన నాయకులు, ఎక్కువ సామాజిక వర్గానికి చెందిన వారు ఇందులో పనిచేస్తున్నప్పటికీ వాళ్ళ తరపున 3 లక్షల రూపాయలు ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి మరో పక్క కనపడుతుంది. ఏదేమైనా ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరం. బాధితులకి అన్ని విధాలుగా ఆదుకునేందుకు సేవా సంస్థ, స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చి వాళ్ళకి ఆదుకోవాలని, మానవతా దృక్పథంతో ఆదుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అలాగే మా మంత్రి తండ్రి ఎవరైతే ఉన్నారో వాసనచెట్టి సచిన్ గారు కూడా చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా నా తాజా పరిస్థితి. కెమెరా ప్రకాష్ RTV, ద్రాక్షారామం.